నమస్కారం అండి. ఏం చెప్పాలి? సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు? దేవుడు, ప్రజలకి దేవుడు, లేబర్లో దేవుడు, ముసలోళ్ళకి దేవుడు. ఇప్పుడు ఇంతమందికి దేవుళ్ళని మీరు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మరి పెన్షన్లు తీసేసుకొని ఇప్పుడు రిటర్న్ తీసుకొని వాళ్ళని గంట సేపు లైన్లో పెట్టి వాళ్ళు చనిపోయేదాకా ఎందుకు ఇవ్వట్లేదని మీరు అనుకుంటున్నారు? పింఛన్ ఇస్తూనే ఉన్నారు, పింఛన్ తీసుకుంటూనే ఉన్నారు. దాంట్లో ఎట్లాంటి పొరపాట్లు లేవు. జగన్ అంటే కొంతమందికి గిట్టదు కాబట్టి ఎన్నో రకాలు చెప్తారు. అవన్నీ కాదు, జగన్ అంటే దేవుడు. 100 సీట్లు కన్ఫర్మ్. మరి అభివృద్ధి మాట ఏమంటారు? సంక్షేమం అంతా బాగానే చేస్తున్నారు కానీ అభివృద్ధి లేకుండా ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఆయన విషయంలో బయటపడ్డు రాజశేఖర రెడ్డి వచ్చి డెవలప్ కాలేదా? బయట పడకోకుండానే ఆయన తెలివితేటలతో రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు పక్కది. అప్పుడంటే ఈయనకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చనిపోయారని చెప్పేసి ఇప్పుడు ఆయనకి ప్రజల మద్దతుకి ఇచ్చి ఇప్పుడు గెలిపించుకున్నారు. ఇప్పుడైతే వద్దు, మాకు చంద్రబాబు గారు కావాలి, ఇప్పుడు ఈయన హయాంలో ఏం జరగలేదని చెప్పేసి అని అంటున్నారు కదా. ఆయన హయాంలో కూడా ఏం జరగలేదు. ఆయన హయాంలో కూడా ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఏం జరగలేదు. ఇప్పుడు ఆయన గెలవలేడు అని చెప్పేసి 2 పార్టీలను పెట్టుకోండు. ఇంకొకటి నేను కూడా చెప్తా, రేపు తారక్ గారి వస్తే మేము కూడా పక్కా వైసీపీ వ్యక్తులు, కానీ తారక్ గారు వస్తే జై జూనియర్ తారక్ బాబు, అది కన్ఫర్మ్.